అందరికీ నమస్కారం. తెలుసుకుందాం పదండి ఛానల్‌కి స్వాగతం. ఈ మధ్య ఫేస్‌బుక్‌లో ఒక మీమ్ బాగా వైరల్ అవుతుంది. ఒక అమ్మాయి పెళ్లి చూపుల్లో అబ్బాయిని టెస్టోస్టెరాన్ సర్టిఫికేట్ అడగడం బాగా వైరల్ అయింది. అసలు టెస్టోస్టెరాన్ అంటే ఏమిటి? అసలు ఎందుకు తగ్గుతుంది? అది మన బాడీకి ఎందుకు ముఖ్యం? దాన్ని ఎలా పెంచుకోవాలి? మొదలైన విషయాలను మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. టెస్టోస్టెరాన్ అనేది ఒక హార్మోన్. ఇది మగవాళ్ళలో టెస్టస్‌లో తయారవుతుంది. ఆడవాళ్ళలో కూడా ఓవరీస్‌లో ఇది కొద్దిగా ఉంటుంది. కానీ మగవాళ్ళలో ఇది ఎక్కువగా ఉంటుంది. దీన్ని మగతనం హార్మోన్ అని కూడా అంటారు. ఇది బాడీ గ్రోత్‌కి బాగా ఉపయోగపడుతుంది. అంటే మజిల్స్ మరియు బోన్స్ స్ట్రాంగ్‌గా అవ్వడానికి ఉపయోగపడుతుంది. మరియు కొవ్వు కణాలను తగ్గించడంతో పాటు శరీర బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. పురుషుల లైంగిక ఆకర్షణను మరియు సామర్థ్యాన్ని పెంచడంలో టెస్టోస్టెరాన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇంకా డిప్రెషన్ను తగ్గించి మానసిక ఉల్లాసాన్ని పెంచుతుంది. అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగి యాక్టివ్గా ఉంటారు. గెడ్డం పెరగడం, గొంతు బరువెక్కడం, బాడీ హెయిర్ ఇవన్నీ టీనేజ్లో టెస్టోస్టెరాన్ వల్ల వస్తాయి. ఇది బాడీకి సూపర్మెన్ పవర్ లాంటిది. అసలు టెస్టోస్టెరాన్ బాడీలో ఎందుకు తగ్గుతుంది? టెస్టోస్టెరాన్ తగ్గడానికి ముఖ్య కారణం స్ట్రెస్. అంటే ఆఫీస్ టెన్షన్స్, క్రెడిట్ కార్డ్ బిల్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇలాంటి వాటి వల్ల కార్టిస్టాల్ హార్మోన్ పెరిగి టెస్టోస్టెరాన్ను దెబ్బతీస్తుంది. నిద్రలేమి మరియు జంక్ ఫుడ్, ఇంకా రాత్రంతా సినిమాలు, రీల్స్, గేమ్స్ ఆడితే బాడీకి రెస్ట్ దొరకదు. టెస్టోస్టెరాన్ 70% నిద్రలోనే తయారవుతుంది. కాబట్టి 7 నుంచి 8 గంటల ప్రశాంతమైన నిద్ర అనేది టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తికి తప్పనిసరిగా కావాలి. ఇంకా జంక్ ఫుడ్, బర్గర్, పిజ్జా, కూల్ డ్రింక్స్ ఇలాంటివి ఎక్కువ తింటే బాడీలో ఫ్యాట్ పెరిగి టెస్టోస్టెరాన్ ఈస్ట్రోజన్గా మారుతుంది. సో వాటిని మ్యాక్సిమం అవాయిడ్ చేయడం మంచిది. ఇంకా టెస్టోస్టెరాన్ అనేది 30 నుంచి 35 ఏళ్ల తర్వాత సహజంగానే సంవత్సరానికి 1 నుంచి 2% తగ్గుతుంది. ఇంకా డయాబెటీస్, ఒబేసిటీ లాంటి సమస్యలు ఉంటే కూడా టెస్టోస్టెరాన్ తగ్గుతుంది. టెస్టోస్టెరాన్ పెరగడానికి ఏం చేయాలి? రోజు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. మీ డైట్లో చికెన్, మటన్, ఎగ్స్, ఫిష్ ఇలా ఏదో ఒకటి ఉండేటట్లు చూసుకోండి. వీటిలో జింక్, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. అప్పుడప్పుడు బాదం తింటే కూడా బాగా యూస్ అవుతుంది. ఇంకా ప్రతిరోజు 7 నుంచి 8 గంటల నిద్ర తప్పనిసరిగా కావాలి. నైట్ ఎర్లీగా పడుకోవడం బెటర్. ఎందుకంటే టెస్టోస్టెరాన్ నైట్ డీప్ స్లీప్లోనే ఎక్కువ పెరుగుతుంది. ఇంకా సాధ్యమైనంత ఎక్కువగా స్ట్రెస్ తగ్గించుకోండి. స్ట్రెస్ టెస్టోస్టెరాన్కి ఎనిమి. మెడిటేషన్, యోగా లేదా మీ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడం వల్ల స్ట్రెస్ తగ్గుతుంది. ఇంకా సన్లైట్. ఉదయం 15 నుంచి 20 నిమిషాలు ఎండలో ఉంటే విటమిన్ డి పెరిగి టెస్టోస్టెరాన్ బూస్ట్ అవుతుంది. ఈ టిప్స్ కనుక మీరు రెగ్యులర్గా ఫాలో అవుతే మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ సూపర్గా హై అవుతాయి. ఇది టెస్టోస్టెరాన్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.